ఇప్పుడు ధైర్యంగా వెళ్ళు. అట్టాగే గురుజీ. బల్వంత్ సింగ్ ఠాకూర్, ఏమైంది గురుజీ? గ్రహాలు ముఖాలు తిప్పుకుంటున్నాయిరా. నేను చెప్పిందేంటి, నువ్వు వేసుకున్నదేంటి? మీరు చెప్పినట్టే మొత్తం గ్రీన్ వేసాగా గురుజీ. లోపల బ్లాక్ వేసా. లోపల సీక్రెట్ గా శనిగాండి దాచుకుంటే నాకు తెలియదు అనుకున్నావు కదా. వెళ్ళి విప్పేసిరా. ఇక్కడ కాదురా, లోపలికెళ్ళి విప్పిరా. గురుజీ పాలు. ఆహా ఆహా ఆహా, ఏమి భక్తిరా. మీ పుణ్యమాని ఆ బల్వంత్ గాడికి భగవంతుడిగా మారారు. ఏంటో మీ ప్రాబ్లం చెప్పండి. ప్రాబ్లం పేరు రాబిన్ హుడ్ పండిట్ జీ. రాబిన్ గాడు వాడిక్కడేం చేస్తున్నాడు? మన ఊరి అమ్మాయిని ప్రేమించాలని టార్చర్ పెడుతున్నాడు గురుగారు. వాడు ప్రేమించే టైప్ కాదే. కంఫర్ట్ అంటున్నాడా? అంటాడు. వీడేనా వాడు? వీడి గురించి మీకు తెలియదు. మీకు నాకు కామన్ ఎనిమి. ఏం చేద్దామో చెప్పండి. చంపేద్దామంటారా? నేను అదే అనుకున్నాను. వాడికి బలవంత్ సింగ్ ఠాకూర్ కి గొడవ పెట్టి చంపేద్దామంటారా? నిజమేరా, వీళ్ళ మధ్య గొడవ పెడితే చాలరా, ఠాకూర్ ఎంటర్ అయిపోతాడు. దాంతో రాబిన్ గా ఠాగూర్ వేసేస్తాడు. పిచ్చోడా, ఠాగూరే రాబిన్ ని చంపుతాడు. హలో డీడీ, గురూజీ మనకి గది పట్టించిన రాబిన్ గారి చావు ముహూర్తం రేపే పెట్టా. చావు చుట్టానికి బిలాస్పూర్ రా. వస్తున్నా గురూజీ, బిలాస్పూర్ వస్తున్నా. రై రాబిన్ గారికి బల్వంత్ తో సంతలో స్పాట్ పెట్టేశా. మీరు అట్నుంచి వాడిని సంతకు తీసుకురండి. ఎక్కడ సంతకెళ్ళింది బావా. నేను ఇట్నుంచి బల్వంత్ గారిని ఉసుగొల్పుతా. మృత్యువు ముంచుకొస్తుందిరా బల్వాన్. నీ శత్రువు ఈ ఊళ్ళోనే సంచరిస్తున్నాడు. ఇప్పుడు నేను వాడిని ఎలా గుర్తుపట్టాలి గురూజీ? వాణ్ణి నువ్వు గుర్తించక్కర్లేదురా. మీ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఎదురుపడ్డప్పుడు ప్రకృతి విలయ తాండవం చేస్తుంది. మేఘాలు గర్జిస్తాయి, కాకులు ఎగురుతాయి, మంటలు ప్రజ్వలిల్లుతాయి. వెళ్ళి వాడిని సంహరించు, లేకపోతే వాడు నిన్ను సంహరిస్తాడు. నీ శత్రువు ఇక్కడెక్కడో తిరుగుతున్నాడు. వెళ్ళి చంపేశాయి. ఏం అరేంజ్మెంట్ చేశారా? అంటే కొత్త ఎక్కడ ఉన్నాడు? చైత్ర వెలిగించట. ఈ టైంలో నువ్వు ఎంట్రీ ఇచ్చావేంటరా? వీళ్ళకు గొడవ పెట్టలేకపోతున్నామంట్రా. ఇది వర్కౌట్ అవ్వదురా. వర్కౌట్ కాదు, అంతా నిధిస్తేరా పంపిస్తున్నా.